మీ ముఖం చెల్లక మా ముఖం ఇక్కడ చెల్లుతలేదు, మా మాట చెల్లుబాటు అయితే లేదు, మీ దండం పెడతా దయచేసి మీరు తెలంగాణకు రండి, మేము ఇచ్చినటువంటి హామీల మీద మీరు గ్యారంటీలు ఇయ్యండి పట్టుకొచ్చిండ్రు. ఏమి ఇచ్చిండ్రు మీరు? వరంగల్కి పోయేమో రైతు డిక్లరేషన్ ఇచ్చిండ్రు, రైతులను మోసం చేసిండ్రు. ఈరోజు వరకు రైతులకు రుణమాఫీ మొత్తం చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు కూలీలకు కూడా ఇవ్వలేదు. ఆడికెళ్ళి కామారెడ్డి పోయి బీసీ డిక్లరేషన్ పెట్టిండ్రు, ఖర్గేని పట్టుకొచ్చిండ్రు. ఆడ బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. బీసీలలో ఇప్పటి వరకు బీసీలకు ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఆడికెళ్ళి చేవెళ్ళే తీసుకుపోయిండ్రు, చేవెళ్ళే తీసుకొచ్చి ఎస్సీ డిక్లరేషన్ పెట్టి ఎస్సీలను మోసం చేసిండ్రు. హైదరాబాద్కు తీసుకొచ్చిర్రు, హైదరాబాద్కు తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అన్నారు. యూత్ను, విద్యార్థిని, నిరుద్యోగులను మోసం చేసిండ్రు. ఇలా మొత్తానికి అన్ని డిక్లరేషన్లన్నీ డెత్ డిక్లరేషన్ అయిపోయినాయి. ఇలా సోనియా గాంధీ నేను తల్లిగా మాటిస్తున్నా అన్నారు, రాహుల్ గాంధీ నాది భరోసా అన్నాడు, ప్రియాంక గాంధీ నాదే భరోసా అన్నది. ఏమైంది మీ భరోసా? ఈ ప్రజలకు ఎందుకు భరోసా లేకుండా పోయింది? 6 గ్యారంటీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ నేను ఇస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి. 7వ గ్యారంటీ అంటే ఏంది? ఇలా వీళ్ళెవ్వరు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల నింపుతామని చెప్పిండ్రు. అకాడమిక్ ఇయర్ జూలైలో ఇస్తామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్కు పాతర వేసిండ్రు, జేబు క్యాలెండర్కి ఏమో జాతర పెట్టిండ్రు. అవినీతితో తెలంగాణ సొమ్మంతా దోసుకుంటుండ్రు. పేరుకేమో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో. ఈ జాబ్ క్యాలెండరు 2 సంవత్సరాలు దాటింది. ఏడమైంది మీ జాబ్ క్యాలెండరు? జాబ్ క్యాలెండరు 2 సంవత్సరాలలో 2 లక్షల సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆనాటి పిసిసి ప్రెసిడెంట్, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు మీ తల్లిగా మాటిస్తానని చెప్పిండ్రు కదా. ఏమైంది మీ తల్లి వాగ్దానం? ఏమైంది మీ అన్న వాగ్దానం? ఏమైంది మీరు అన్నటువంటి వాగ్దానాలు ఏమైనాయని ఇలా రాహుల్ గాంధీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారా అని మా నిరుద్యోగులందరూ కూడా అశోక్ నగర్లో చర్చ పెట్టి నిరసన వ్యక్తం చేస్తే లైబ్రరీలకు వెళ్ళి లాఠీ చార్జీలు చేసి 2 సార్లు 3 సార్లు లాఠీ చార్జీలు చేసిండ్రు విద్యార్థులపైన. అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిండ్రు. విద్యార్థులు చాలామంది జైల్లోకి పోయిండ్రు, నిరుద్యోగులు. ఇలా వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరు కూడా స్పందిస్తలేరు. అయా రాహుల్ గాంధీ, మా నిరుద్యోగుల పక్షాన మీరన్న నోరు విప్పండి, మీరన్న మాకు అవకాశం ఇవ్వండి. ఈ తెలంగాణలో దోకేబాజీ నాయకులు వీళ్ళంతా, వీళ్ళని నమ్మలే. ఆనాడు మీరు అశోక్ నగర్కి వచ్చి ఛాయ్పై చర్చ అన్నారు. ఈరోజు అమానుషమైనటువంటి చర్యలు మా మీద జరుపుతూ ఉన్నారు. నోరు తెరిస్తే మాట్లాడితే మా ఉద్యోగం ఏమైంది అన్నందుకు 60,000 ఉద్యోగాలు ఆనాటి గత ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే ఇచ్చిందని అన్నందుకు నిరుద్యోగులను తీసుకుపోయి లాఠీ చార్జ్ చేసి జైల్లో పెట్టిండ్రు, అక్రమంగా నిర్బంధించిండ్రు అశోక్ నగర్లో. ఆనాడు ఛాయపై చర్చ అన్నారు కదా. ఇవాళ మరి ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఇక్కడ ముఖం చాటేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా. మీరైనా అపాయింట్మెంట్ ఇస్తే మా గోడు మీకన్నా చెప్పుకుందామని రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేసిరు. ఇవాళ నిరుద్యోగులను, విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మీది మంచి ప్రభుత్వమే కదా. 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఎందుకు అరెస్ట్ చేసినావో చెప్పండి. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వమే కదా మీది. నిరుద్యోగులను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు అక్రమంగా నిర్బంధిస్తూ ఉన్నారు? అంటే మీ
60,000 ఉద్యోగాలంతా కూడా అబద్ధం అని అర్థమైంది. 60,000 ఉద్యోగాలు, 6,000 ఉద్యోగాలు చక్కగా ఇయ్యలే, మీరు 60,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు. సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. 6,000 ఉద్యోగాలు కూడా చక్కగా నింపలేక, చక్కగా భర్తీ చేయలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వము 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చెప్పుకుంటూ డబ్బ కొట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా మేము సవాల్ విసురుతా ఉన్నాం. రాహుల్ గాంధీ మాట్లాడతాడా, ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ మాట్లాడుతుందా? 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు బహిరంగ చర్చకు సిద్ధమా? ఒకవేళ మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజమే అయితే ఎందుకు భయపడుతుండ్రు? రాహుల్ గాంధీని కలిస్తే తప్పేంది? ఆనాడు ఛాయపై చర్చ అన్నారు కదా, రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకెళ్ళిండ్రు కదా. మరి దమ్ముంటే మీ ప్రభుత్వం నికారసైనటువంటి ప్రభుత్వం అయితే, మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అయితే, ఇలా దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వాన్ని అశోక్ నగర్కి ఛాయపై చర్చకు తీసుకురండి. రాహుల్ గాంధీని ఇవాళ మాట్లాడదాం. మా నిరుద్యోగుల పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం. నిరుద్యోగులకు ఎక్కడైతే అశోక్ నగర్ లైబ్రరీలో మీరు ఇచ్చినటువంటి మాటకు, చిక్కడపల్లి లైబ్రరీలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి ఇవాళ సాయంత్రం 6 గంటలకు నేను వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడతా, మా నిరుద్యోగులం దండం పెట్టుకుంటా. అరే ఇలా రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి పట్టుకొస్తాం, జర మీరు తిరగబడకుండ్రి, నిరసన చేయకుండా నేను బతిలాడతా వాళ్ళని, మేము మాట్లాడతా. ఆడికి వచ్చే దమ్ము ఈ ప్రభుత్వానికి కానీ రాహుల్ గాంధీకి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఏమైంది? ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఇలా 7వ గ్యారంటీ అంటే అక్రమంగా అరెస్టులు, అక్రమంగా నిర్బంధాలు, ఇదా మీది 7వ గ్యారంటీ? కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మక ద్రోహానికి, నయవంచనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అవినీతికి, అరాచకాలకు, అక్రమాలకు, నిర్బంధాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ ప్రాంతాన్ని మార్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఎన్నికల ముందేమో హామీ ఇచ్చిండ్రు, అర్రాస్పాట అన్నట్టు నోటికి వచ్చింది వాళ్ళు ఇచ్చిండ్రు. అధికారంలోకి వస్తే ఇట్లా చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ